పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీతారాంపురం ఎస్టీ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. గత 25 ఏళ్లుగా శ్మశాన వాటిక స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమీపంలోని దళితపేటకు సంబంధించిన శ్మశాన వాటికలో చనిపోయిన వారిని పూడ్చిపెడుతుండగా దళితపేటకు చెందిన సంఘ పెద్దలు అభ్యంతరం చెప్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి తమ కాలనీకి శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనంతరం నర్సాపురం ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఎస్టీ కాలనీ ఉంది. దాంట్లో మొత్తం 150 కుటుంబాలు ఉంటే 120 కుటుంబాలు యానాదులకు సంబంధించిన వాళ్ళు, ఇంకొక 10 కుటుంబాలు ఇతర దళిత కుటుంబాలు ఉన్నాయి. అంచేత కాలనీ ఏర్పడి సుమారు 25 ఏళ్ళు అవుతుంది. అయితే ఆ కాలనీలో నివాసం ఉంటున్న ఈ 150 మంది కుటుంబాలకి సంబంధించి శ్మశాన వాటిక లేదు. వీళ్ళు ఎవరైనా చనిపోతే మరి ఆ శవాన్ని పాతి పెట్టడం కోసం, ఇలా ఖననం చేయడం కోసం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎందుకంటే ఈ కాలనీకి ఆనుకుని పిల్లిపేట అని చెప్పేసి ఒక దళితపేట ఉంది. దానికి సంబంధించిన శ్మశాన వాటికి తీసుకెళ్తే ఆ సంఘ పెద్దలు తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నారు. శ్మశాన వాటికలోకి దరిదార్పుల్లో కూడా రానివ్వట్లేదు. అలాగే దానికి దూరంగా కొత్తపేట అని చెప్పేసి ఒక దళితపేట ఉంది. ఆ దళితపేటకు సంబంధించిన శ్మశాన వాటికలో తీసుకెళ్ళి అక్కడ గ్రామ పెద్దలు చొరవతోటి ఆ రకంగా పాతి పెట్టడం జరిగింది. అయితే గత సంవత్సరాల నుంచి మా శ్మశాన వాటికలో కూడా మీరు శవాలని పాతి పెట్టడానికి వీల్లేదు, మాకే ఇరికైపోయింది, మాకే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ పేట పెద్దలు ఆ తీవ్ర అభ్యంతరం పెడతా ఉన్నారు. మొన్న వారం రోజుల క్రితమే ఒక అమ్మాయి చనిపోతే ఆ పాతి పెట్టేటప్పుడు చాలా అభ్యంతరం పెట్టారు. వాళ్ళని పెద్దలు బ్రతుకులాడుకొని ఈసారికి మాకు అవకాశం ఇవ్వడని చెప్పి బ్రతుకులాడుకుని ఆ రకంగా ఒక ఖననం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరైనా చనిపోతే ప్రతిసారి కూడా పాతి పెట్టడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే చనిపోయాడనో బాధ, రెండో పక్కనే ఈ శవాన్ని ఎలా పాతి పెట్టాలనో బాధ, ఈ రకంగా సతమతం అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యానాదులు, వాళ్ళకి ఏ రకమైన మరి పరిజ్ఞానం ఉండదు. చేత ఇటువంటి పరిస్థితుల్లో అంటే గతంలో కూడా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఈ సమస్యని విన్నవించారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా విన్నవించారు. అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. అందుచేత అధికారులు అన్నీ స్పందించి అంటే ప్రభుత్వ స్థలాన్ని ఏదైనా ఉంటే అక్కడ సేకరించడం కానీ, ఒకవేళ ప్రభుత్వ స్థలం లేకపోతే కొనుగోలు చేసినా సరే వాళ్ళకి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అధికారులని విన్నవిస్తున్నాం. ఒకవేళ అధికారులు దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఈసారి మరి ఎవరైనా చనిపోతే మరి పాతి పెట్టడానికి మన స్థలం లేకపోతే మరి వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కడం తప్ప, లేకపోతే ఆ శవాన్ని ఏ సచివాలయం దగ్గర లేకపోతే ఏ ఎంఆర్ఓ గారి ఆఫీస్కో ఇంకో ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం తప్ప వాళ్ళకి ఏ రకమైన మార్గం లేదు. అంచేత అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం అంటే శ్మశానానికి స్థలం కేటాయించాలని చెప్పేసి మేము మైదాన ప్రాంత గిరిజన సంఘం తరపున నేను మైదాన ప్రాంత గిరిజన సంఘానికి జిల్లా గౌరవ అధ్యక్షుల్ని. అంచేత అటువంటి స్థితి రాకుండా అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మాకు ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి మేము సీతారాంపురం గ్రామంలో మరి ఎస్టీ కాలనీలో నివసిస్తూ ఉన్నాం. కానీ అయినప్పటికీ ఎవరిని చనిపోయినప్పటికీ మరి ఎక్కడ మేము పాతి పెట్టాలో మాకు స్థలం లేదండి. ఎవరిని బతిలాడుకొని ఒక స్థలాన్ని మేము అక్కడ చేసుకుంటున్నాం. అయినప్పటికీ ఈసారికి మీకు ఈ అవకాశం ఇస్తున్నాం. ఈసారి మరి మీరు స్థలం చూసుకోకపోతే ఇక్కడ రావాల్సిన అవసరం లేదని చెప్పని మరి ఆ గ్రామ అధికారులు మమ్మల్ని మరి ఇబ్బంది పెడతా ఉన్నారు కనుక మరి ఆ రీతిగా మీరు మాకు స్థలాన్ని, మాకు రుద్రభూమిని మాకు ఏ రీతిగా మరి అధికారుల ద్వారా మాకు ఈ రుద్రభూమిని కావాలని చెప్పని అధికారులు కోరుతూ ఉన్నాం. మరి ఎన్నోసార్లు మరి మేము మరి కాగితాలు మరి పెద్దల ద్వారా తీసుకొని వెళ్ళి కాగితాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఏ న్యాయం జరగలేదు. అయినప్పటికీ ఇప్పుడు శవాన్ని మరి మా పేటలో మా సంఘాలు ఎవరైనా చనిపోయినా మరి ఎక్కడ పాతి పెట్టాలో ఎక్కడ తీసుకెళ్లాలో మాకు మరి అవకాశం లేదు. దాని గురించి మరి అధికారులు మేము మరి అడుగుతూ ఉన్నాము. మరి ఆ రీతిగా మరి మాకు స్థలం చూపించాలని చెప్పని అధికారులు కోరుతూ ఉన్నాం. అందుకని మరి 30 సంవత్సరాల నుంచి మేము ఆ కాలనీలో మరి పిల్ల పాపలతో మేము బతుకుతూ ఉన్నాం. అయినప్పటికీ మాకు స్థలం లేదు, పాతి పెట్టడానికి భూమి లేదు, స్థలం లేదండి. దాన్ని బట్టి మేము కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి మా చేతుల గురించి మరి అధికారులు కూడా మరి ఈ యొక్క చర్య తీసుకోవాలని చెప్పని మరి కోరుతూ ఉన్నాం. మరి